అర్హులైన ఒక్క ఓటర్ కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని శ్రేణులకు సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డూప్లికేట్ ఓట్లు జాబితాలో ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో కార్యక్రమంలో నిమగ్నం కావాలని సూచించారు. బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలన్నారు కేటీఆర్. ఎస్ఐఆర్ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్కు వివరించింది. రాష్ట్రంలో లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిలో చాలా మందికి నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చాలని కేటీఆర్ తెలిపారు. అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ శ్రేణులు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేసి అర్హులైన వారి పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలైన తర్వాత అసలు పని ప్రారంభమవుతోందని పేర్కొన్న కేటీఆర్, జాబితాలో పేర్లు ఉన్నవారు, లేని వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, అర్హులైన వారి పేర్ల నమోదు కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లాలను అభినందించిన కేటీఆర్, దీన్ని ఒక యజ్ఞంలా భావించి పార్టీ శ్రేణులంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సభ్యత్వ ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలు, కోఆర్డినేటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల రోజున ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే ప్రతి అర్హత ఓటర్ను గుర్తించి నమోదు చేయించే బాధ్యతను నిర్వహించాలని కేటీఆర్ అన్నారు. ఇక జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు.